of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభువు నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, we once again come into your presence in the most exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో మీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తున్నాం. Lord, we thank you for this new life that thou hast given us. మాకు అనుగ్రహించినటువంటి క్రొత్త జన్మ అనుభవాన్ని బట్టి మీకు వందనాలు. Lord, we thank you for the way thou hast shifted us from darkness to light. చీకటి నుంచి ఆశ్చర్యకరమైనటువంటి మీ వెలుగులోనికి మమ్మను దాటింపజేసిన మీ యొక్క క్రియ కొరకై మీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాం. Lord, for this you had to send your only Son, Lord Jesus Christ, onto the cross for our sake, and we thank you for this. దాని కొరకై మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కలువరి శిలువ మీదకి మా కొరకై పంపించినందుకై మిమ్మలను కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. Lord, we thank you for allowing your Son to undergo pain and agony and finally death on the cross for our sake. మా కొరకై మీ ప్రియ కుమారుని కలువరి శిలువ మీద నొప్పి వేదన బాధ అనుభవించువానిగా మరణం అనుభవించువానిగా చేసినందులకై మీకు కృతజ్ఞతావందనములు We చెల్లిస్తున్నాం. thank you, Lord, for your everlasting love towards us. మా పక్షముగా మీరు కలిగి ఉన్నటువంటి శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. Lord, we thank you for the way thou art concerned about us and your involvement in our life. మా జీవితాల్లో మీ యొక్క జోక్యము మీ యొక్క చింతనంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for the fellowship you have given us. మీరు మాకు అనుగ్రహించిన సహవాసమును బట్టి మీకు We వందనాలు. thank you for your presence that is ruling our lives. ప్రభువా, మా యొక్క జీవితములను పరిపాలిస్తున్నటువంటి మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు. Lord, we also thank you for the table you have furnished amongst us. మీరు మా మధ్యకు తీసుకొచ్చిన ప్రభు బలను బట్టి వందనాలు. And Lord, as we are nearing the table, help us to examine ourselves, Lord. బలను సమీపిస్తుండగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకునే దానికై మీరే సహాయపడుతురండి. Bless this time and let it be a beneficial one for each one of us. ఈ సమయాన్ని దీవెనకరంగాను ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగాను మీరే చేయండి. Weak as we are, forgive us and help us in this ministry. బలహీనమైన వారు మమ్మల్ని క్షమించి పరిచర్యలో మీరే సహాయపడుతురండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. In the mighty name of Jesus we pray. బలమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. 1 Corinthians chapter 11 and verse 28, all of us. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటున్నాం. But let a man కాబట్టి examine ప్రతి himself, మనుష్యుడు and so let him తన్ను eat తాను of the bread and పరీక్షించుకొనవలెను, drink of the cup. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Let God bless this passage. ఈ లేఖన భాగము ప్రభు మన కొరకే ఆశీర్వదించును గాక. When we examine ourselves, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు there is a lot of things that we compromise in our life. మన పరీక్షలో అనేక విషయాల్లో మనం రాజీ పడుతుంటాం. This word compromise does not appear in the Bible. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా రాజీ పడడం అనేది ఉండదు. Although it is a common word in politics, అది ఈ యొక్క రాజకీయాల్లో అయితే వారు సర్వసాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు. it is a common word in labor disputes or settling of those disputes. లేక కార్మికులు వారికి ఏమైనా సమస్యలు ఉంటే రాజీ పడాలి యాజమాన్యంతో అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. So this compromising principle, can it be used in a Christian life? అయితే రాజీ పడటము అనేటువంటి ఇట్టి నియమాన్ని ఈ యొక్క నియమాన్ని క్రైస్తవులు ఉపయోగించవచ్చా లేక ఉండవచ్చా? Can it be used in our relationship with God? దేవునితో మనకున్నటువంటి సంబంధములో దీనిని ఉపయోగించవచ్చునా? Compromise means it is a settlement of a dispute where neither of the sides are happy but are content. కాకపోతే ఈ రాజీ పడవలసి వచ్చినప్పుడు ఇరు పక్షాల వారు ఏదో చెయ్యాలి కాబట్టి కలవాలి కాబట్టి ఎక్కడో అక్కడ తగ్గి లేకపోతే ఎవరికో మేలు కలుగుతుంది ఎవరికో దుఃఖం కలుగుతుంది అలా రాజీ పడతారు. So recently there was a strike of the RTC people in Telangana, and then what happened? They came to a conclusion, a compromised situation, and they solved it. ఈ మధ్యనే ఆర్టీసీ వారు తెలంగాణలో వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళు కూడా రాజీ పడి ఒక ఒప్పందానికి వచ్చి ప్రభుత్వంతో వాళ్ళు చేస్తున్నటువంటి స్ట్రైక్ ను వైదొలిగారు. Compromise involves concessions,
and sacrificing of principles. కాబట్టి రాజీ పడవలసి వచ్చినప్పుడు ఉన్నటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించటమో లేకపోతే కొన్ని విషయాలు పక్కన పెట్టేయడమో జరుగుతూ వస్తుంది. As Christians, can we do this? అయితే క్రైస్తవులుగా మనం ఇది చేయవచ్చునా? It's a big no. దేవుని యొక్క వాక్యానుసారం ఖచ్చితంగా కాదు. We cannot compromise with God. దేవుని విషయాల్లో రాజీ పడ్డం అనేది చేయకూడదు. With the things of God. దేవుని విషయాల్లో ఎక్కడ కూడా. When you look into 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథంలో chapter 15 and verse 1. మొదటి వచనం. Samuel also said to Saul, the Lord sent me to anoint you king over his people, over Israel. Now therefore heed the voice of the words of the Lord. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, Saul was a tribesman, ఈ సౌలు ఒక గోత్రానికి చెందినవాడు. and he was anointed a king over Israel by God. దేవుని ద్వారా ఇశ్రాయేలుకు రాజుగా ఉండినట్లు అభిషేకించబడ్డాడు. A command was given to him that he should heed the word of the Lord. ఇక్కడ సౌలుకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏమిటంటే యెహోవా మాట వినుము. When you look into the third verse, మూడో వచనంలో the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, now go and attack Amalek and utterly destroy all that they have, and do not spare them, but kill both man and woman, infant and nursing child, ox and sheep, camel and donkey. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. That was the command of God. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. Wipe out the Amalekites. అమాలేకీయులను తుడిచిపెట్టాలి. No one should be alive. బ్రతికి ఉన్నవాడు ఒక్కడు కూడా ఉండకూడదు. Nothing should be there of Amalekites. అమాలేకీయులకు చెందింది ఏది కూడా బ్రతికి ఉండకూడదు. But when you read the 8th and 9th verse, అయితే 8, 9 వచనాలు, the word of God says, వాక్యం చెప్తుంది, King Agag of the Amalekites was alive. He was not killed. అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును వీరు చంపలేదు, అగగు బ్రతికే ఉన్నాడు. He destroyed all the other people. అందరినీ సౌలు రాజు చంపేశాడు. But the king he kept alive. అయితే అగగు రాజును చంపలేదు. But God commanded, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ you should wipe out everyone. అందరినీ నువ్వు సమూల నాశనం చేయాలి. When you see the 9th verse, 9వ వచనం, the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, Saul also spared Agag and the best of his sheep and oxen and fatling and lambs. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్డలోను కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, Saul did not heed the word of God totally. సౌలు దేవుని యొక్క మాటను సంపూర్ణముగా విధేయత చూపని వాడుగా ఉన్నాడు. He compromised with the command of God. దేవుని వాక్యానికి రాజీ పడుతూ వచ్చాడు. And now when you read the 10th and 11th verse, 10వ వచనములో Samuel came to him and said, సమూయేలు వచ్చి అన్నారు, why have you turned your back from following God? యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై నువ్వు దేవుని యొక్క మాటను ఎందుకు వినలేదని అడుగుతున్నాడు. You have not performed the commandments of God. దేవుని ఆజ్ఞలను గైకొనకపోతివే. So the word of God says, దేవుని యొక్క వాక్యం God చెప్తుంది, is watching everyone to whom he gives a command. దేవుడు తను ఆజ్ఞ ఇచ్చినటువంటి వారు దాన్ని నెరవేరుస్తున్నారా లేదా అనేది దేవుడు చూస్తున్నారు. So the word of God says, దేవుని యొక్క వాక్యం when చెప్తుంది, Samuel questioned Saul, సమూయేలు ప్రవక్త సౌలును అడిగినప్పుడు Saul says, సౌలు అంటున్నారు, in the 13th verse, 13వ వచనంలో, I have obeyed the command of God. నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను అంటున్నాడు. I have done everything God told me. దేవుడు చెప్పిందల్లా చేస్తూ వచ్చాను అంటున్నారు. And then Samuel says, అప్పుడు సమూయేలు ప్రవక్త you అన్నారు, have not heeded the word of God. నీవు దేవుని మాటను వినలేదు. You have kept King Agag alive. అగగు రాజును నువ్వు ప్రాణాలతో You have ఉంచావు. kept the fatlings alive. అక్కడ క్రొవ్వినటువంటి వాటిని You ప్రాణాలతో have ఉంచావు. kept the sheep alive. అక్కడ ఉన్నటువంటి గొర్రెలను నువ్వు ప్రాణాలతో ఉంచావు. And now what does Saul say? He's got a compromising statement. ఇప్పుడు సౌలు చెప్తుంది ఏమిటంటే రాజీ పడేటువంటి విధానంలో తన యొక్క జవాబిస్తున్నారు. 15th verse. 15వ వచనం, He said that he has kept the sheep to sacrifice to the Lord. యెహోవాకు బలి అర్పించటానికి జనులు గొర్రెలను ఎడ్లను
మంచి వాటిని ఉండనిచ్చిరి. So the word of God says దేవుని యొక్క వాక్యం చెప్తుంది that Saul is trying to compromise against the word of God. దేవుని యొక్క వాక్యం ఒకటి చెప్తే సౌలు ఇంకొకటి చేసి రాజ్యపడుతున్నాడు. God asked him to wipe out everyone. దేవుడు ప్రతి ఒక్కరిని నిర్మూలం చేయమని చెప్పారు. Wipe out everything. సమస్తాన్ని చేయమన్నారు. But Saul did not heed the word of God. అయితే దేవుని మాటను సౌలు రాజు He వినలేదు. saved the things for himself. తన కొరకు కొన్ని అట్టె పెట్టుకున్నారు. And when he was questioned, ప్రశ్నించబడినప్పుడు he said, I have saved them to sacrifice to the Lord. యెహోవాకు బలి అర్పించడానికి వాటిని జనులు నేను ఉంచామంటున్నాడు. He compromised with the word of God and the command of God. దేవుని యొక్క ఆజ్ఞకు దేవుని యొక్క మాటకు ఇతడు రాజీ పడినట్లుగా కనబడుతుంది. And when you see the 26th verse, 26వ వచనం, but Samuel said, సమూయేలు ప్రవక్త అంటున్నారు, because you have rejected the word of the Lord has rejected you from being king over Israel. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, because Saul has saved some for the sacrifice to the Lord, yet God is not happy with him. దేవునికి బలి అర్పించటానికే సౌలు కొన్నిటిని కొవ్వినటువంటి పశువును ఉంచినప్పటికీ కూడా దేవుడు దాన్ని సంతోషంగా స్వీకరించలేదు. For this ungodly act of Saul, God took away the kingdom of Saul. సౌలు భక్తిహీనతతో ప్రవర్తించినటువంటి ఈ కారణమును బట్టి అతన్ని రాజుగా ఉండకున్నట్లు దేవుడు తృణీకరించారు. It is very important to obey the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా విధేయత చూపించడం అనేది ప్రాముఖ్యమైనది. Now look at this when you get to Exodus chapter 5. నిర్గమకాండము 5వ అధ్యాయం. When you read the 1, 2 and 3 verses, మొదటి 3 వచనాలు, the word of God, the command goes to Moses. దేవుని యొక్క వాక్కు మోషే దగ్గరికి వెళ్ళింది. And the word of God says, దేవుని యొక్క వాక్యంలో ఉంది, thus says the Lord God of Israel, let my people go that they may hold a feast to me in the wilderness. తర్వాత మోషే అహరోనులను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. Then Pharaoh says, who is your God? ఫరో అంటున్నాడు, మీ దేవుడు ఎవరు? And the third verse, 3వ వచనములో, so they said, the God of the Hebrews has met us. Please let us go 3 days journey into the desert and sacrifice to the Lord our God, lest he fall upon us with pestilence or with the sword. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్ములను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిది. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, Moses and Aaron went to Pharaoh. మోషే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళారు. When you look into Exodus chapter 7, నిర్గమకాండం 7వ when అధ్యాయం you see the 16th verse, 16వ వచనం, the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, Moses went to Pharaoh మోషే ఫరో రాజు దగ్గరికి and వెళ్ళాడు. he told them, let the people go. నా ప్రజలను పోనిమ్మని అడిగారు. That is the command of God. ఇది దేవుని నుంచి వచ్చిన That ఆజ్ఞ they should go చెప్పాడు. for 3 days 3 దినాలు into ప్రయాణం the wilderness అరణ్యంలోనికి, to serve the Lord, to sacrifice to the Lord. అక్కడ దేవునికి బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించాలి. So here there was God's command was very specific. దేవుని యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటుంది. God intended that it should be obeyed 100%. దేవుని యొక్క ఆశ కూడా మనము 100% విధేయత చూపాలని ఆయన కోరుతున్నారు. To the full extent in every detail. ప్రతి ఒక్క విషయములో ఉన్నట్టుగా విధేయత దేవుడు You కోరుతున్నాడు. cannot compromise with the command of God. దేవుని యొక్క ఆజ్ఞ విషయములో అటు ఇటు వెళ్ళటం గాని రాజీ పట్టడం గాని ఉండకూడదు. So now when we look into this proposal that Moses has given to Pharaoh, ఫరో రాజు దగ్గరికి మోషే తీసుకొచ్చినటువంటి ఈ విన్నపం, Exodus chapter 8, నిర్గమకాండం 8వ అధ్యాయం, look what Pharaoh says. ఫరో రాజు ఏం చెప్తున్నాడో He వినండి. gave Moses a compromising situation. రాజీ పడేటువంటి పరిస్థితిని మోషే దగ్గరికి ఫరో తీసుకొచ్చాడు. You want to go? మీరు Your వెళ్ళాలనుకుంటే, people want to go? మీ ప్రజలు You వెళ్ళాలనుకుంటే, want to sacrifice to your God? దేవునికి బలులు I అర్పించాలంటే have no problem. నాకు సమస్య ఏమీ లేదు. But in the 25th verse he says, 25వ వచనంలో అంటున్నారు, Exodus 8 and verse 25, నిర్గమకాండం 8:25, then Pharaoh called for Moses and Aaron and said, go sacrifice to your God in the land. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి
ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడం వారితో చెప్పగా, So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, God has commanded Moses to go for 3 days 3 దినములు ప్రయాణమై వెళ్ళమని దేవుడు మోషేకు into the చెప్పారు. wilderness అరణ్యములోకి to వెళ్ళమన్నారు. sacrifice to the Lord. ప్రభువుకు బలి అర్పించమన్నారు. Pharaoh gave a compromising situation. ఇక్కడ ఫరో రాజీ పడేటువంటి పరిస్థితిని He తీసుకొస్తున్నాడు. says, you sacrifice to your God, మీరు బలులు అర్పించవచ్చు, but do it in the land itself. అయితే మీ బలులను ఈ దేశంలోనే అర్పించండి అంటున్నాడు. Today God is issuing the same orders of separation, 3 days of separation for everyone. కాబట్టి దేవుడు ఈ దినముల్లో ప్రతి ఒక్కరికి 3 దినముల ప్రయాణం అంతా ఎడబాటు కోరుతున్నాడు. He wants us to be separated. మనమందరూ కూడా ప్రత్యేకించబడిన వారంగా ఉండాలని Separated from కోరుతున్నాడు. this world. ఈ లోకము నుంచి Go ప్రత్యేకించబడ్డాం. far from this world. ఈ లోకము నుంచి దూరంగా వెళ్దాం. Don't have anything to do with this world. ఈ లోకముతో ఎటువంటి సంబంధం లేని వారంగా ఉండాలి. When you look into Luke chapter 5 లూకా సువార్త 5 and verse 4, 4వ వచనం, God, Lord Jesus says, launch out into the deep. మీరు లోతుగా వలలు వేయండి అని చెప్పారు. You go away from this world. మీరు ఈ లోకము నుంచి దూరముగా లోతుగా వెళ్ళాలి. This is the type of life God expects from you and me. మన నుంచి దేవుడు ఆశిస్తూ కోరుతున్నటువంటి జీవితం ఇటువంటిదే. What about you and me? మన పరిస్థితి ఏమిటి? We are born again. తిరిగి జన్మించాం. Have we gone deep into the word of God? దేవుని యొక్క వాక్యపు లోతులోకి వెళ్ళామా? Have we gone spiritually increased in you? ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యములో ఎదుగుతున్నామా? Once upon a time, ఒకానొక దినాన a small boy fell down from his cot when he was sleeping. ఒక చిన్న పిల్లవాడు మంచం మీద పడుకున్నటువంటి ఆ పిల్లవాడు పడిపోయాడు. Then the mother asked him in the morning, ఉదయమే తల్లి అడిగింది, I think you fell down from your cot. రాత్రి మంచం మీద నుంచి నువ్వు పడిపోయావు అని అడిగింది. How did this happen? ఎలా పడిపోయావు అని పిల్లవాడిని అడిగింది The తల్లి. boy said, ఆ పిల్లవాడు అన్నాడు, I stayed too near to where I got in. ఆ మంచం మీద ఎక్కడైతే నేను ఎక్కానో లోపలికి వెళ్లకుండా మంచం అంచునే పడుకున్నాను. I am born again, తిరిగి జన్మించాను, but I am yet in that border. ఇంకా అంచులోనే ఉన్నాను. I have not grown deep into the Lord. ప్రభువులో లోతుగా ఎదగినటువంటి వాడుకున్నాను. I stayed near itself to the world and God. దేవునికి ఈ లోకానికి ఉన్నటువంటి అంచు అక్కడే ఉన్నాను. We'll look at Acts chapter 20 అపొస్తలుల కార్యములు and 20 verse 9. 9వ వచనం. Eutychus is the person who was sitting down in the window. ఐతుకు అనేటువంటి అవనస్తుడు కిటికీలో కూర్చుని వాక్యం వింటున్నాడు. He was looking at the world and looking at the church. లోకం వైపు చూస్తున్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు. What about you and me? మన పరిస్థితి ఏమిటి? Today question yourself. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. Today examine yourself. నిన్ను నువ్వు పరీక్షించుకో. Where are you sitting down? ఎక్కడ కూర్చున్నావు? Are you near to the world? లోకానికి దగ్గరగా ఉన్నాయేమో. The Satan will love that you should not get deeper into the things of God. దేవుని యొక్క విషయాల్లో నువ్వు లోతుగా వెళ్ళకూడదు అనేటువంటిది సాతాను యొక్క కోరిక. Most of us we have the similar attitude. ఇటువంటి వైఖరినే మనలో అనేక మంది కలిగి ఉంటాం. We stay too near from where we entered into the presence of God. దేవుని సన్నిధిలోనికి ఎక్కడైతే అడుగు పెట్టామో లోతుగా వెళ్ళకుండా అడుగు పెట్టిన చోట ఆగిపోతున్నాం. We compromise and lose out spiritually with the Lord when you're too near to the world. లోకం దగ్గరే ఆగిపోతే అక్కడే అడుగు వేసిన చోటే ఉండిపోతే తిరిగి రాజీ పడి లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. Be aware of compromise. రాజీ పడే పద్ధతి నుంచి జాగ్రత్త పడాలి. Many of the people who are listening today, ఈ దినమున అనేక మంది వింటున్నారు. we are living in this world of compromise. రాజీ పడిపోతున్నటువంటి లోకములో మనం ఉన్నాం. We are born again. తిరిగి జన్మించాం. Oh, but we have not entered deep into the presence of the Lord. ప్రభు యొక్క సన్నిధిలోనికి లోతుగా నడిచి వెళ్ళినటువంటి వారు ఉన్నాం. We are not entered into deep into the faithfulness of God. దేవుని విషయంలో నమ్మకత్వంలో లోతుగా వెళ్ళినటువంటి వారు ఉన్నాం. Imagine a situation like this. ఒకసారి పరిస్థితి If ఆలోచించండి. Moses would have accepted what Pharaoh said, ఫరో చెప్పినటువంటి మాటకు మోషే ఒకవేళ ఒప్పుకుని ఉంటే, for Israel to sacrifice in Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనే ఉండి బలులు అర్పించటం అనేది it would have been an abominable thing to Egypt. ఐగుప్తీయులకు అది ఎంతో హేయమైనటువంటి క్రియ. Because the animals are sacred for the Egyptians. ఎందుకంటే వీరు బలులు అర్పించేటువంటి జంతువులు ఐగుప్తీయులు అవి పరిశుద్ధమైనటువంటివిగా ఎంచుతుంటారు. Do you understand what I'm telling you? మీతో చెప్తుంది అర్థమవుతుంది You are అనుకుంటున్నాను. looking at the compromise, the sacrifice. ఈ బలుల గురించి మనం ఆలోచిస్తే, But when you're too near to the world, లోకానికి దగ్గరగా ఉంటే, the world does not expect that you should keep on praying or giving the gospel or doing the things of God in the world. ఈ లోకములో ఉండి నువ్వు ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం, దేవునికి అర్పించడంలో ఎక్కువ సమయం, ఇవన్నీ కూడా నువ్వు కేటాయించకూడదు అంటుంది ఈ లోకం. Most of the places worship is being closed, the churches are being burned down.
అనేక చోట్ల ఆరాధన ఆగిపోయింది, సంఘములు అనేటువంటివి కాల్చబడుతున్నాయి. Because we are too near to the world. ఎందుకంటే లోకానికి దగ్గరగా ఉంటున్న కారణం బట్టి. Moses did not accept this compromising situation. మోషే ఈ రాజీ పడేటువంటి పరిస్థితిని అంగీకరించలేదు. He demanded 100% obedience to the word of God. దేవుని మాటకు 100% విధేయత చూపాలని కోరుకున్నాడు. Most of us, we what you call prefer to have a bit of religion and bit of the world. మనలో అనేక మంది కొద్దిగా ఈ యొక్క మతము కొద్దిగా లోకము కావాలని కోరుకుంటున్న వారు ఉంటారు. We want a bit of righteousness and sin. కొంచెం నీతిగా ఉండాలి, కొంచెం పాపం కూడా కావాలంటాం. We dilly-dally with the things of God. కాబట్టి దేవుని విషయాల్లో అటు ఇటు తూగుతుంటాం. We compromise with the things of God. దేవుని విషయాల్లో రాజీ పడేటువంటి తత్వం మనలో ఉంటుంది. The devil also wants us to have a compromised, watered down religion. కాబట్టి సాతానుడు కూడా మనలో రాజీ పడేటువంటి తత్వము, నీరుగారిపోయినటువంటి ఆత్మీయ స్థితి ఉండాలనే కోరుతుంటాడు. Where are you today? ఈ దినమున ఎక్కడున్నావు? You know, we need to launch out into the deep. మనము లోతుగా వెళ్ళవలసిన వారుగున్నాం. Away from compromising and becoming a mediocre Christian. రాజీ పడిపోయి నామకార్థ క్రైస్తవ జీవితంలో మిగిలిపోకుండా ఉండాలి. Look at your life today. ఈ దినమున నీ జీవితం చూడు. How is your life today? ఎలా ఉంటుంది? How is your prayer life? నీ ప్రార్థనా జీవితం. How is your quiet time? నీ మౌన ధ్యాన సమయం. Are you worshiping the Lord? ప్రభువుని Do you ఆరాధిస్తున్నావా? have family prayers? కుటుంబ ప్రార్థనలు Are ఉన్నాయా? you launching out into the deep? నీవు లోతుగా ఆత్మీయమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్తున్నావా? Pharaoh gave a compromising situation to Moses and Moses said no to it. మోషే దగ్గరికి ఫరో రాజీ పడడానికి ఒక పరిస్థితిని తీసుకొచ్చాడు గాని మోషే దాన్ని నిరాకరించారు. We will go 3 days into the wilderness. మేము ఖచ్చితంగా 3 దినములు ప్రయాణం వెళ్ళవలసిందే. And we will go and sacrifice to our God. మేము ప్రయాణం చేసిన తర్వాత అక్కడ మా దేవునికి బలి అర్పిస్తాం. And then Pharaoh gave a second compromising situation. ఫరో వీరికి రెండవ రాజీ పడేటువంటి పరిస్థితిని వాళ్ళ ముందుకు తెచ్చాడు. Exodus chapter 8 and verse 28. నిర్గమాకాండము 8:28. So Pharaoh said, I will let you go that you may sacrifice to the Lord your God in the wilderness. Only you shall not go very far away. Intercede for me. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడను. What is Pharaoh telling? ఫరో ఏమంటున్నాడు? Instead of going for 3 days, 3 దినములు ప్రయాణం చేయడానికి బదులు just go near the border. మీరు పొలిమేర వరకు వెళ్ళండి. Just a mile or so from Egypt. ఐగుప్తు నుంచి సుమారుగా 1 మైలు దాటండి. It sounds good to each one of us. ఇది వినడానికి మనకందరికీ బాగుంటుంది. We can go away from Egypt. ఐగుప్తు నుంచి బయటికి వెళ్తున్నాం కదా, Worship the Lord. ప్రభువుని ఆరాధించడానికి. So this Moses did not accept it. అయితే మోషే దీన్ని కూడా అంగీకరించలేదు. You know, Pharaoh, because Pharaoh was afraid if once these people go out of the land, they might escape. ఫరోకు ఉన్నటువంటి భయం ఏమిటంటే ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి వెళితే వీళ్ళు తిరిగి రారు. He wanted to keep an eye on them. వీళ్ళ మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచాలనుకున్నాడు. Where they are going, మనం ఎక్కడ వెళ్తున్నాం, what they are doing. ఏం చేస్తున్నారు. He wants to watch them. They should be always in front of his eyes. ఎప్పుడు కూడా ఫరో రాజు ముందే కనుసన్నల్లోనే ఇశ్రాయేలు ప్రజలు ఉండాలని కోరుతున్నాడు. So Moses rejected it, for the line of separation was very close to the world. మోషే ఈ మాటకు రాజీ పడే మాటకు ఎందుకు అంగీకరించలేదంటే వీళ్ళు వెళ్ళవలసినటువంటి దూరానికి ఫరో చెప్పినటువంటి స్థలానికి చాలా దూరం ఉంది. It was so near. ఐగుప్తుకు చాలా దగ్గరలో ఉంది. It was a limited place. It was near Egypt. ఐగుప్తుకు అతి సమీపంగా ఉన్న కారణమున మోషే అంగీకరించలేదు. After being born again, my dear brothers and sisters, తిరిగి జన్మించిన తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, launch right out. Don't you ever compromise. నీవు రాజీ పడకుండా దేవుని యొక్క విషయాల్లో లోతుగా వెళ్తున్న వారు ఉండాలి. Be baptized and maintain a healthy testimony. నీవు బాప్తిజం పొందిన వాడవై ఆరోగ్యకరమైనటువంటి సాక్ష్యమును కొనసాగించాలి. Burn all the bridges that will take you back to your old life. నీ పాత జీవితమునకు తీసుకువెళ్లే వెనకున్న వంతెనలన్నిటిని కూడా కాల్చివేసేటిని వాడు ఉండాలి. You should not return back to that world which you have left. ఏ లోకాన్నైతే విడిచిపెట్టి ప్రభువులోనికి వచ్చావో తిరిగి ఆ లోకములోనికి వెళ్ళకూడదు. Burn those bridges that are behind you. నీ వెనక ఉన్నటువంటి ఆ యొక్క వంతెనలను కాల్చివేయాలి. Remember the sacrifice of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకో. How much he suffered for us on the cross. సిలువ మీద మన కొరకు ఎంతగా ఆయన బలి అర్పిస్తూ వచ్చారు. He suffered, he died, he was buried and he rose again. ఆయన శ్రమ పెట్టబడ్డారు, మన కొరకు ప్రాణం అర్పించారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. And he's going to come back once again for us. మన కొరకై ఆయన తిరిగి రానున్నారు.
ఉన్నారు. So as we're going to share the table today, ఈ రోజున ప్రభు బలలో చేయవేస్తుండగా we experience that love of God. ఆ దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా ఎరిగిన వారమై So ఉంటున్నాం. how can you get back into the world after experiencing the love of God? దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత తిరిగి నీవు లోకములోనికి ఎలా వెళ్తావు? Destroy everything that will take you back to that world. ఈ లోకానికి తిరిగి తీసుకువెళ్ళేటువంటి ప్రతి వంతెనను నువ్వు నాశనం చేయాలి. Remove all those mobile numbers that will take you back into that world. ఈ లోకానికి నిన్ను తీసుకువెళ్ళేటువంటి ఆ ఫోన్ నెంబర్లన్నీ కూడా నీ మొబైల్ నుంచి తీసివేయాలి. Break all those friendships that will take back you into that world. ఈ లోకమునకు తీసుకువెళ్ళిపోయేటువంటి ప్రతి స్నేహాన్ని నువ్వు త్యజించాలి. Make a distance between you and your former life. నీకును నీ పాత జీవితమునకు తప్పక దూరం అనేది ఉండాలి. As far as possible, as far as possible. ఎంతగా సాధ్యమవుతుందో నువ్వు ఎంతగా చేయగలవో అంత నిష్ఠగా ఉండాలి. Be careful where you are heading to. నీవు ఎటువైపు వెళుతున్నావో జాగ్రత్త. You know, there are so many sitting down and listening to this message on the Zoom and YouTube. జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీలో కూర్చుని మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు. But I don't know how many are there sitting down with a burden that they are losing out on the serials that they watch at this time. ఈ సమయంలో సీరియల్ చూసేవారు ఈ సీరియల్ పోతుందే ఈ సమయంలో వాక్యం ఉందని దుఃఖపడుతూ కూర్చున్నటువంటి వారు ఎంతమందో మాకు We తెలియదు. don't know how many are there. అటువంటి వారు ఎంతమందో. Yesterday you might have seen a scene there in the TV. ఒకవేళ టీవీలో నేను నువ్వు ఒకవేళ చూస్తూ ఉన్నావేమో. You might have seen a scene in that serial ఆ సీరియల్లో ఒక సన్నివేశాన్ని చూస్తున్నావు. where a person took a dagger ఆ సన్నివేశంలో ఒక ఆయన కత్తి తీసుకున్నాడు. and then he was about to kill someone. ఎవరినో చంపడానికి ఆ సీరియల్లో చేస్తున్నాడు. Then they said continue tomorrow. అక్కడ వేశారు, ఈ రోజుకి అయిపోయింది, రేపు చూడండి. So what will you do? నువ్వేం చేస్తావు? Now we are in this in between this message. ఇప్పుడేమో ఈ వర్తమానం ఫోన్ లోను చూస్తున్నావు. We don't know what is happening. ఏం జరుగుతుందో తెలియదు. And you're just thinking about it. అయితే నీ ఆలోచనలో ఉంది. Did that person kill him? అయితే ఆ సీరియల్లో ఆయన చంపేశారా? Did that person kill her? లేకపోతే ఆమెను చంపేశారా? You are desperate to know. కాబట్టి అది ఏమైందో తెలుసుకోవాలనేటువంటి ఆలోచనలు నీ But మనసులో once ఉన్నాయి. this message is over, ఒక్కసారి కుడికి అయిపోయిన తర్వాత you run to your neighbor. నీ పొరుగు వారి దగ్గరికి You వెళ్తావు. knock on the door. వాళ్ళు తలుపు And తెరుతావు. the lady of the house comes out. ఆ ఇంట్లో నుంచి ఎవరినో You బయటకు look వస్తే at her and say, వారిని చూస్తుంటావు. Akka sachada? అక్క చచ్చాడా అని అడుగుతావు. What happened to that serial? ఆ సీరియల్లో ఏమైందని We are అడుగుతావు. so involved in this type of life. ఇటువంటి జీవితంలో ఎక్కువగా మనం నిమగ్నమైపోయినా Borderline Christians. ఎప్పుడు కూడా రాజీ పడిపోతున్న జీవితంలో ఉంటున్నాం. You know, we always are like little boys who take a bathing suit and go and swim in those forbidden waters. కాబట్టి నిషేధింపబడినటువంటి మురికి నీళ్లలో ఒక స్విమ్ సూట్ వేసుకుని పిల్లవాని ఆటల వలె మన జీవితం ఉంది. You know, the teacher told that boy not to swim in that place. ఆ స్థలములో ఆటలు ఆడవద్దని టీచర్ చెప్పినప్పటికీ But yet this boy bought a swimsuit with him. ఒక పిల్లవాడు తన స్విమ్ సూట్ తీసుకెళ్ళాడు. And then the teacher asked him, అప్పుడు టీచర్ అడిగారు, I told you not to swim in that water. ఈ నీళ్లలో నువ్వు దిగకూడదని నేను చెప్పాను కదా, Why did you bring your swimsuit? నీవు స్విమ్ సూట్ ఎందుకు తీసుకొచ్చావు? The boy said, ఆ పిల్లవాడు అన్నాడు, Madam, if I am tempted, I need to wear this and swim. ఒకవేళ నాకు శోధన వస్తే, ఒకవేళ నాకు ఈత కొట్టాలనిపిస్తే అప్పుడు నేను వేసుకోవాలి కదా, అందుకు తెచ్చుకున్నాను అన్నాడు. Romans 13 and verse 14. రోమా పత్రిక 13:14. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, make no provision. మీ కొరకు మీరు ఏ ఏర్పాట్లను చేసుకునవద్దు. Make no provision to get back into that world. ఈ లోకములో తిరిగి వెళ్ళిపోవడానికి గాను ఎటువంటి ఏర్పాటు ఉండరాదు. To follow Christ and return back to the world is the most terrible thing. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ప్రస్తుతం లోకములో కలిసిపోతున్న వ్యక్తిగా ఉంటే అది ఎంతో భయంకరమైంది. And Satan is well pleased with that borderline Christian. నామకార్థ క్రైస్తవులంటే సాతానుకు చాలా ఇష్టం. So what is your reaction today? ఈ రోజున నీ స్పందన ఏమిటి? What have you examined in your life? నీ జీవితంలో ఏ పరీక్ష చేసుకున్నావు? Where are you right now? నీవు ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నావు? Do you have provisions to get back into your old life? నీ ప్రాచీన జీవితంలోనికి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు ఇంకా అలాగే ఉన్నాయా? Or are you already into your old life? లేక ఇప్పటికే ప్రాచీన జీవిత శైలిలోనికి వెళ్ళిపోయినావా? God is questioning you today. దేవుడు ఈ దినమున ప్రశ్నిస్తున్నాడు. So be careful if you are leading a backslidden life. ఆత్మీయంగా వెనుకంజలో ఉంటే ఈ
ఈ దినమున జాగ్రత్త పడు. That is the most dangerous thing. అది ఎంతో ప్రమాదముతో కూడింది. A borderline Christian life. నామకార్థ క్రైస్తవ జీవితం ప్రమాదకరం. You know what did Lord Jesus say? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? Revelation 3, ప్రకటన గ్రంథం 3 15 and 16. 15, 16 Because you are neither hot nor cold, I will vomit you out of my mouth. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి నిన్ను నా నోటి నుంచి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. When does a vomit come? ఈ వాంతి ఎప్పుడు వస్తుంది? When you are not able to digest anything. నీవు తిన్నది లోపల ఉంచుకోలేనటువంటి పరిస్థితి When వస్తే, there is a problem in our body. మన దేహములో ఇబ్బంది ఉంటే. So remember one thing. ఒకటి గుర్తుపెట్టుకోండి. Lord Jesus finds a problem with those people who return back to their old life. ప్రాచీన జీవన శైలిలోనికి వెళ్ళిపోయినటువంటి విశ్వాసుల విషయమై యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో ఇబ్బంది ఉంది. And then he vomits you out. అట్టి వారిని ఆయన అంటున్నాడు, నేను బయటికి తీసుకొస్తాను If అంటున్నాడు. you are a borderline Christian, నీవు నామకార్థ క్రైస్తవ and జీవితంలో if ఉంటే, God has spoken to you today, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే quickly rebuke Satan. ఖచ్చితంగా త్వరగా నువ్వు సాతాన్ని గద్దించాలి. Quit compromising. నీవు రాజీ పట్టాన్ని And బయటకు launch వచ్చాలి. out into the deep. నీవు లోతుగా వెళ్ళాలి. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God is talking to us. దేవుడు మనతోనే Let మాట్లాడుతున్నాడు. us examine ourselves. మన జీవితాలు పరీక్షించుకోవాలి. Our life is a short life. మన జీవితం కొద్దిపాటిది. We don't know when it is going to end. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. Today death is lingering right at the door of our house. ప్రస్తుత దినాల్లో మరణం అనేటువంటిది ఇంటి ద్వారముల దగ్గరే ఉంటుంది. So let us be careful. కాబట్టి జాగ్రత్త పడాలి. Let us change our life. మన జీవితాలు మార్చుకోవాలి. So Moses did not accept this borderline compromising situation. కాబట్టి మోషే అక్కడే సరిహద్దులోనే ఉండి రాజీ పడేటువంటి ఆ ఒప్పందానికి ఎంత మాత్రము మోషే ఒప్పుకోలేదు. The third compromising situation Pharaoh gave to Moses. ఫరో మోషేకి ఇచ్చినటువంటి మూడవ రాజీ పడేటువంటి పరిస్థితి. Exodus chapter 10 నిర్గమాకాండం 10 and 8, 9, 10 and 11. 8, 9, 10, 11 వచనాలు. You can read it at home. మీరు ఇంటిలో We చదువుకోండి. will read the 11th verse. 11వ వచనం చదువుతున్నాను. Now Pharaoh is giving a compromising situation. ఫరో రాజీ పడేటువంటి ఒక పరిస్థితిని చెప్తున్నాడు. Not so, go now, you who are men. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. Let only the men go. పురుషులు మాత్రమే వెళ్ళనివ్వండి. Pharaoh and Satan knew that if the men go, they will come back for their children and wives. సాతానుకు అలాగనే ఫరో ఎరిగి ఉంటున్నాడు, ఈ పురుషులు మాత్రమే గనక ఐగుప్తును విడిచిపెట్టి వెళితే తప్పక భార్య కొరకు పిల్లల కొరకు వాళ్ళు తిరిగి వస్తారని. The devil will let you go to the church if you go back to him once again. మరలా సాతాను దగ్గరికి వెళ్ళేటువంటి మనస్తత్వం నీకు కలిగి ఉంటే సంఘానికి వెళ్ళడానికి అతడు ఏ ఇబ్బంది పెట్టడు. On a Sunday we give 3 hours to God. ఆదివారం దినమున 3 గంటలు ప్రభువుకి ఇస్తున్నాం. And 165 hours we spend it in that world. మిగిలిన 165 గంటలు సాతాను దగ్గర ఉంటున్నాం. That is what is our life today. ప్రస్తుత దినాల్లో మన జీవితం అలాగే కనబడుతుంది. Watered down religion. నీరు గారిపోయినటువంటి ఆత్మీయ జీవితం. Sunday we are so pious, so holy, so righteous. ఆదివారం అయితే నీతిమంతులుగాను భక్తి పరులుగాను కనబడుతున్నాం. Those 3 hours we are the best on the earth. 3 గంటలు ప్రపంచంలోనే శ్రేష్టమైన వ్యక్తులు వీరేనా అన్నట్టుగా ఉన్నాం. But the balance 165 hours in that week. అయితే వారములో మిగిలిన 165 గంటలు How is your life? నీ జీవితం ఎలా ఉంది? We need to question ourselves. వాళ్ళని మనం పరీక్షించుకోవాలి. This type of compromising, be careful, especially parents. ఇటువంటి రాజీ పడేటువంటి పరిస్థితి మరి ప్రాముఖ్యముగా తల్లిదండ్రులు మరి జాగ్రత్త పడాలి. Serving the Lord and not including your children. దేవుణ్ణి నీవు సేవిస్తూ కుటుంబముగా పిల్లల యొక్క జోక్యాన్ని ఎంత మాత్రం తేకుండా ఉంటే, We are not worried about the children. మనం పిల్లల విషయమై ఎటువంటి చింత లేకుండా ఉంటాం. And the word of God says దేవుని యొక్క వాక్యం అంటుంది that even Satan would love that you avoid your children. నీవు పిల్లలను దేవుని యొక్క విషయాల్లో జోక్యం తీసుకురాకుండా ఉంటే ఆ విషయమై సాతానుడు కూడా సంతోషిస్తాడు. Are everyone in your house born again? నీ ఇంటిలో అందరూ తిరిగి జన్మించిన వారేనా? Do you have a burden for them? వారి కొరకైనటువంటి భారము తల్లిదండ్రులుగా ఉందా? Start your ministry in your house first. నీ పరిచర్య మొట్టమొదటిగా ఇంట్లో ప్రారంభించు. Children are a precious gift from God. పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానమై And ఉన్నారు. we need to give them back to God itself. తిరిగి దేవునికి పిల్లలను సమర్పించినటువంటి వారంగా ఉండాలి. Look at the situation Pharaoh gave them. ఫరో వారికి ఇచ్చినటువంటి రాజీ పడేటువంటి పరిస్థితి. Men in the wilderness and children in Egypt.
పురుషులేమో అరణ్యములోను, పిల్లలు భార్యలు వీళ్ళు ఐగుప్తులోను. What is our life? మన జీవితాలు Where చూడండి. are our children today on a Sunday? ఈ రోజు ఆదివార దినం పిల్లలు ఎక్కడ ఉన్నారు? Are your children sitting down in front of this Zoom now? ఈ దినమున ఈ క్షణములో నీ పిల్లలు కుటుంబముగా ఈ యొక్క జూమ్ ద్వారా యాప్ ద్వారా చూస్తున్నటువంటి మీటింగ్ ముందున్నారా? Or are they out of the house? లేక ఇంట్లో నుంచి బయటకు Or వెళ్ళారు? are they gone anywhere? లేక వేరే చోటకు వెళ్ళారు? Or are they in the kitchen? లేక కిచెన్ లో ఉన్నారు? Or are they with their mobile in another room? లేక వారి ఫోన్ పట్టుకుని వాళ్ళు వేరే గదిలో ఉన్నారు? Where are they? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Question yourself. ఒక్కసారి ప్రశ్నించుకో. You call yourself a believer? ఒక విశ్వాసిగా నిన్ను You చెప్పుకుంటావు, call yourself a Christian? ఒక క్రైస్తవునిగా చెప్తావు. But we are living like this. మనము ఇలాగునే జీవిస్తున్నాం. It's a pity, my dear brothers and sisters. అది ఎంతో విచారకరము. Let's not just get our children saved, but let us bring them out of Egypt. ఏదో పిల్లలు రక్షణ పొందితే చాలు అని అనుకోవద్దు. ఐగుప్తు నుంచి సంపూర్ణంగా వారిని బయటికి తెస్తున్నటువంటి బాధ్యత తీసుకోవాలి. Let us bring them away from that borderline life. అక్కడే రాజీ పడిపోయి నామకార్థ జీవితంలో విడిచిపెట్టకూడదు. Let us bring them into the camp of the Lord. ప్రభు యొక్క పాలెంలోనికి వారిని తీసుకురావాలి. So beware of compromising. కాబట్టి రాజీ పడే విషయమై బహు జాగ్రత్త పడాలి. Regularly this keeps happening in every house. ప్రతి ఇంట్లోనూ క్రమంగా ఇదే జరుగుతుంటుంది. Remember a situation like this. ఒకసారి పరిస్థితిని గమనించండి. If when there is a non-aligned summit, ఒకవేళ దేశాలన్నీ కలిసి ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టుకున్నా అనుకోండి మాట్లాడడానికి, and India also is invited for that, ఆ దేశాల మధ్య జరిగేటువంటి మీటింగ్ కు ఒకవేళ భారతదేశం నుంచి కూడా ఆహ్వానం ఉందనుకోండి, the whole 130 crore people do not go for that meeting. కాబట్టి ఆ మీటింగ్ హాజరు కావడానికి భారతదేశం నుంచి పిలుపు వచ్చింది కదా అని 130 కోట్ల మంది వెళ్ళరు. Only a delegate or two go to that meeting. భారతదేశపు ఆహ్వానానికి ఒకరు లేక ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు భారతదేశం తరపున వెళ్తారు. That is the same way we do. మనము కూడా అలాగే చేస్తుంటాం. Only a delegate from our house attends the church, and a delegate is right now sitting down in front of the mobile in Zoom. ఇంటి నుంచి ఒకే ఒక్క వ్యక్తి ఆ యొక్క గృహాన్ని చెప్తూ సంఘానికి వెళ్తాడు. లేకపోతే ఈ యొక్క జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి మెసేజ్లు కూడా ఇంట్లో అందరూ లేకుండా ఏదో ఒక్కరే కూర్చుంటున్నారు. Only a mother or a father is there in that meeting. ఈ కూడికలో తల్లియో లేక తండ్రియో ఏదో ఒక్కరే ఉంటున్నారు. You don't find everyone in the meeting. ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా కూడికలో ఉండడం కనబడట్లేదు. Moses said everyone must go. మోషే అంటున్నాడు, మేము అందరము కలిసే వెళ్తాము. Male, female, everyone. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరము వెళ్తాం. Moses did not want to compromise with the command of God. దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదనేటువంటి తీర్మానం మోషేలో ఉంది. The fourth compromise Pharaoh gave to Moses. మోషేకు ఫరో ఇచ్చినటువంటి 4వ రాజీ పడేటువంటి పరిస్థితి. Exodus chapter 10 నిర్గమకాండం 10 and verse 24. 24. Then Pharaoh called to Moses and said, go serve the Lord, only let your flock and your herds be kept back, let your little ones also go with you. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలను మీ పశువులను మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. Everyone can go. మీరందరూ వెళ్ళొచ్చు. Oh, you can, men can go. పురుషులు వెళ్ళొచ్చు, Women can go. స్త్రీలు వెళ్ళొచ్చు, Children can go. పిల్లలు వెళ్ళొచ్చు. They can go for 3 days. 3 దినాలు They వెళ్ళొచ్చు. can sacrifice to the Lord. ప్రభువుకు బలులు అర్పించొచ్చు. Only the cattle should not go. ఇక్కడ ఉన్నటువంటి పశువులు మాత్రం ఇక్కడే ఉండాలి. Wonderful opportunity. ఎంతో చక్కని అవకాశం. Everyone can go. ప్రతి ఒక్కరు, God commanded. దేవుడు చెప్పాడు, Everyone can go now. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవచ్చు. But Moses did not accept this offer. అయితే మోషే ఈ యొక్క మాటకు కూడా అంగీకరించలేదు. Everyone could go for 3 days. ప్రతి ఒక్కరము 3 రోజులు వెళ్ళొచ్చు. But the word of God says అయితే వాక్యం చెప్తుంది, Moses rejected it మోషే ఈ యొక్క రాజీ పడే మాటను కూడా తృణీకరించాడు. because it represented an incomplete obedience to God's word. ఒకవేళ మోషే అలాగ వెళితే దేవుని యొక్క మాటకు సంపూర్ణముగా విధేయత చూపినటువంటి వాడుగా ఉండడు. Why did Moses say no to this? ఎందుకు మోషే ఈ మాటకు కూడా అంగీకరించలేదు? Men can go, పురుషులు వెళ్ళొచ్చు, women can go, స్త్రీలు వెళ్ళొచ్చు, children can go, పిల్లలు వెళ్ళొచ్చు. they can go out of Egypt. ఐగుప్తు నుంచి They బయటకు can go వెళ్ళొచ్చు. for 3 days 3 దినాలు into ప్రయాణం the వెళ్ళొచ్చు, wilderness అరణ్యంలోకి and వెళ్ళొచ్చు. sacrifice to the Lord. అక్కడ ప్రభువునకు బలి అర్పించు. Moses said no. మోషే అన్నాడు, మేము అలా వెళ్ళాం. Because how could they sacrifice to the Lord without the sacrificial animal? బలులు అర్పించవలసినటువంటి జంతువులు వారు తీసుకువెళ్లకుండా
అరణ్యంలోనికి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ ఏం అర్పిస్తారు? How can you worship the Lord without giving yourself as a living sacrifice? సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోకుండా దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తావు? That's what Romans 12:1 and 2 says. రోమా 12 మొదటి 2 వచనాలు Be a రాయబడింది. living sacrifice. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి Change సమర్పించుకోండి, yourself. మిమ్మల్ని మీరు మార్చుకోండి. A young boy was born again. He was being baptized. ఒక యవనస్తుడు రక్షణ పొందాడు, బాప్తిజం తీసుకుంటున్నాడు. And he was getting into that pond of baptism. అతడు బాప్తిజము ఆ యొక్క పాండ్ లోకి వెళ్తున్నాడు, నీళ్లు ఉన్నటువంటి స్థలంలో. And then he realized his purse, a wallet, was in his pocket. అతని యొక్క జేబులో పర్సు ఉండడం చూశాడు. So he took that wallet out ఆ పర్సు బయటికి తీశాడు, and he gave it to his friend there. అక్కడ ఉన్నటువంటి స్నేహితునికి ఇచ్చాడు. And he said, "Keep this. This has nothing to do with my baptism." నేను ఇప్పుడు బాప్తిజం తీసుకుంటున్నాను కదా, నాకు ఈ పర్సుకి ఇప్పుడు ఈ బాప్తిజానికి దానికి సంబంధం The లేదన్నాడు. pastor heard this and said, అప్పుడు పాస్టర్ ఈ మాట విని అన్నాడు, "Son, కుమారుడా, I either baptize you with the purse or I will not baptize you." కుమారుడా, నీకు బాప్తిజం అంటూ ఇస్తే నీ పర్సుతో పాటు ఇస్తాను, లేకపోతే ఇవ్వనన్నారు. Here is the point the pastor is telling. ఇక్కడ పాస్టర్ గారు చెప్పదలుచుకున్నటువంటి మాట ఏమిటంటే, God told them దేవుడు వారితో to అన్నారు, go and worship and sacrifice to the Lord. మీరు వెళ్ళి అరణ్యములో దేవునికి బలి అర్పించాలి. But he did not tell which animal to be sacrificed. అయితే బలి అర్పించడానికి మీరు ఏ జంతువును తీసుకువెళ్ళాలి అని చెప్పలేదు. So God demands are unconditional. దేవుడు ఏదైనా మన నుంచి కోరుతున్నాడంటే మనం బేషరతుగా దాన్ని చేస్తుండాలి. All that we have, మనం కలిగి ఉన్నవన్నీ, every possession that we have, మనము కలిగి ఉన్న ప్రతి సొత్తు our కూడా, families, మన కుటుంబాలు, our talent, మన తలాంతులు, everything that we have, మనము కలిగి ఉన్న సమస్తము, everything belongs to the Lord. సమస్తము దేవునికి చెందినవే. So the pastor was making a point there. ఆ బాప్తిజం ఇస్తున్న పాస్టర్ గారు చెప్తున్న మాట ఏమిటంటే, He said Lord Jesus should be Lord of all or no Lord at all. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ప్రభువు అయినట్లయితే నీకు కలిగిన సమస్తమైన వాటి మీద ఆయన ప్రభువు, లేనట్లే Everything that is with you, that belongs to you, should belong to the Lord. నీకు కలిగి ఉన్నవు అన్నీ కూడా దేవునికి చెందినవిగా నువ్వు అనుకుంటేనే The Lord is worthy of all. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తానికి యోగ్యుడైనటువంటి వారు. Then Moses said in the 26th verse, 26వ వచనంలో మోషే అన్నారు, our livestock also shall go with us, not a hoof shall be left behind. మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్క అయినను విడువబడదు. Nothing will be left behind. ఏ ఒక్కటి కూడా విడువబడదు. What belongs to us belongs to God. మాకు చెందినవన్నీ కూడా మా దేవునికి చెందినవి. My mind, my strength, my heart, my soul, my body, my possession, everything belongs to God. మా ఆలోచనలు, మా మనస్సు, మా దేహాలు, మాకున్నవి, మా సొత్తు, మా ఆస్తిపాస్తులు సమస్తము మా దేవునికే చెందినవి. So the word of God says, కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, Satan always tries to give us a compromising situation. సాతానుడు ఎప్పుడు కూడా లోకంతో రాజీ పడిపోవడానికి ఏవేవో తీసుకొస్తుంటాడు. 10 o'clock the worship starts on Zoom. ఈ జూమ్ ద్వారా 10 గంటలకే ఆరాధన ప్రారంభమవుతుంటే, Oh, don't worry, another half an hour we have because singing is there. అరగంట పాటలు ఉన్నాయి కదా, తర్వాత వెళ్ళొచ్చులే అంట. Compromising situation. రాజీ పడిపోయేటువంటి పరిస్థితులు ఇస్తున్నాడు. When the worship is going on, ఆరాధన జరుగుతున్నప్పుడు let us look into the kitchen. ఆ వంట గదిలో ఏం జరుగుతుందో చూడాలి. Oh, because this is a compromising situation. రాజీ పడిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, Satan is always giving us compromising situations. సాతానుడు ఎప్పుడు రాజీ పడేటువంటి పరిస్థితులను ముందుకు తెస్తున్నాడు. The first one is, మొట్టమొదటిది, Satan sought to keep the Israelites in Egypt itself. ఐగుప్తులోనే ఇశ్రాయేలు ప్రజలు ఉండి బలులు అర్పించాలని ఫరో రాజు సాతానుడు కోరారు. That means Satan would love that you be in the world, entangled in the world, and you do a few things for your God. సాతానుడు కూడా నీవు లోకములో ఉన్నవన్నీ చేస్తూ నీ దేవుని కొరకు ఏదో కొన్ని చేస్తే బాగానే సంతోషిస్తుంటాడు. And then Satan sought to keep the Israelites near the land. ఐగుప్తుకు సమీపంగానే ఇశ్రాయేలును ఉంచాలని సాతానుడు కోరాడు. Or borderline Christian life. అది రాజీ పడేటువంటి క్రైస్తవ జీవితం వలె ఉంది. We have seen the life of Eutychus. ఐతికు అనేటువంటి యవనస్తుని గురించి చూశాం. Looking at the world, looking at the church. అతడు లోకాన్ని చూస్తున్నాడు, సంఘాన్ని చూస్తున్నాడు. He is looking at what is happening outside and what is happening inside. బయట ఏం జరుగుతున్నాయో ఒక కన్ను వేశాడు, సంఘంలో ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాడు. And the word of God says he fell asleep and fell outside. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అతడు నిద్రమత్తుతో జాగి
అక్కడి నుంచి పడిపోయాడు. Satan is waiting for your destruction. నీ నాశనం కొరకు సాతానుడు వేచి చూస్తున్నాడు. So he gives you all these compromising situations. కాబట్టి రాజీ పడిపోయేటువంటి పరిస్థితులు సాతానుడు నీ జీవితంలో తెస్తున్నాడు. Satan sought to divide Israel. ఇశ్రాయేలు ప్రజలను రెండుగా చీల్చాలని సాతానుడు అనుకున్నాడు. Only let the men go. పురుషులు మాత్రమే వెళ్ళవచ్చు అని చెప్పాడు. My dear brothers and sisters, ప్రియ సోదరి సోదరుడా, the whole family should go. కుటుంబముగా వెళ్ళాలి. Everyone should go. ప్రతి ఒక్కరము దేవుని దగ్గరికి వెళ్ళాలి. Everything that we have belongs to God. మాకు చెందినవన్నీ మా దేవునివే. Satan will try everything to snatch away this unity in the family. కుటుంబాల్లో ఇట్టి ఐక్యతను దొంగిలించడానికి సాతానుడు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాడు. Right now most of the families might be going through this situation. ప్రతి అనేక కుటుంబాలు ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి గుండా ఇప్పుడు వెళ్తున్నాయి. The Christian family, born again family is not knit together in many houses. క్రైస్తవ కుటుంబాలు తిరిగి జన్మించామని చెప్పుకున్నటువంటి అనేకమైన కుటుంబాలు ప్రస్తుత దినాల్లో కలిసి లేకుండా ఉన్నాయి. And Satan is very happy about it. సాతానుడు అటువంటి వారిని చూసి సంతోషపడుతున్నాడు. Satan sought to divide the people of the family of God. దేవుని కుటుంబ ప్రజలను కుటుంబముగా ఉండకుండా విడిగా ఉండాలని సాతానుడు కోరుతున్నాడు. Satan sought to send them empty handed without the ability to serve the Lord. ప్రభువును సేవించేటువంటి సామర్థ్యాలన్నీ కూడా పక్కన పెట్టి వీరు ఖాళీగా దేవుని దగ్గరికి వెళ్ళాలని సాతానుడు కోరుతున్నాడు. Don't give your money to God. నీ డబ్బు దేవునికి ఇవ్వద్దంటున్నాడు. Don't give your talent to God. నీ తలాంతు దేవుని దగ్గర ఉంచొద్దంటున్నాడు. Don't give your time to God. నీ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వద్దంటున్నాడు. Don't share anything with God and God's people. దేవుని పిల్లలతోను దేవునికి నువ్వు ఏమీ పంచవద్దంటున్నాడు. Satan always tries to remove that ability that we have to serve God. దేవుణ్ణి సేవించాలి అనేటువంటి ఏ తలాంతు అయితే దేవుడు ఇస్తున్నాడో దాన్ని మనం వినియోగించుకున్నట్లు సాతానుడు చేస్తున్నాడు. Go but not the cattle. మీరు వెళ్ళవచ్చు, అయితే మీ పశువులతో పాటు మీరు వెళ్ళవద్దు. Moses refused to accept these 4 compromising situations. మోషే 4 రాజీ పడేటువంటి పరిస్థితులు ఫరో రాజు తెచ్చినప్పటికీ దేనికి కూడా మోషే అంగీకరించలేదు. He held out to 100% of obedience to the command of God. దేవుని యొక్క ఆజ్ఞకు 100% నేను విధేయత చూపించాలని గట్టిగా పట్టుకున్నాడు. Saul also wanted to honor God and honor the word of God, but he compromised in few situations. సౌలు రాజు కూడా దేవుని మాటకు విధేయత చూపుతున్నట్లుగానే కనిపించాడు, గాని సంపూర్ణంగా విధేయత చూపించలేదు, లోకముతో రాజీ పడ్డాడు. Now for Moses, God granted after the death of every firstborn of Egypt on that Passover night. అయితే పస్కా రాత్రి ఐగుప్తులో ప్రతి తొలిచూలు చనిపోయినటువంటి ఆ దినమున వీరికి విడుదల దేవుడే అనుగ్రహించాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, do we also have to wait like that? మనము కూడా చివరి గడియ వరకు వేచి ఉండేటువంటి వారు ఉండాలా? James 1:27 says, యాకోబు పత్రిక 1:27, we should have a pure and undefiled religion. పవిత్రమును నిష్కళంకమునైన భక్తి గలవారమై ఉండాలి. When you look into the life of Paul, పౌలు జీవితాన్ని గమనిస్తే he made a clear breakthrough through his old life and new life. తన గత జీవితానికి ప్రభువునందు నూతనముగా జన్మించిన జీవితానికి ఎంతో వ్యత్యాసమును He చూపించాడు. did not mix it up. It was not a watered down religion. అదేదో నీరు గారిపోయినటువంటి జీవితము కాదు, ఆత్మీయంగా బలపరచబడినటువంటి వ్యక్తి. Most of us are living like this. మనలో అనేకులము ఇలాగే జీవిస్తున్నాం. Imagine a situation like this. ఊహించండి పరిస్థితి ఇలా ఉంటే. A salvation that left Israel in Egypt would have been a failure. ఒక రక్షణ పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనే మిగిలిపోతే వారు ఓడిపోయినటువంటి వారు. You're born again. నువ్వు తిరిగి జన్మించావు. Your sins have been cleansed by the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో నీ ప్రతి పాపము కడగబడింది. And God, Lord Jesus, has shown his grace on you. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క కృపను నీకు చూపిస్తూ He వచ్చారు. has given you the gift of salvation. రక్షణ అనేటువంటి వరమును నీకు ఉచితంగా ఇచ్చారు. How can you stay yet in that world? నీవు ఇంకను లోకములో ఎలా ఉంటావు? Salvation for Israel and yet they are in Egypt. చూడండి, ఊహించండి, రక్షణ పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడిన వారు ఐగుప్తులోనే ఉండిపోతే పరిస్థితి ఏమిటి? What about you and me? మన పరిస్థితి ఏమిటి? We are born again. తిరిగి జన్మించిన వారము, But where are we?
ఇప్పుడు ఎక్కడున్నాం? If you're not yet born again, నువ్వు ఒకవేళ తిరిగి జన్మించుకుని ఉంటే today God is calling out to you. ఈ రోజున దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Launch out into the deep. నీవు లోతుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. Get into the presence of the Lord. నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి. Accept your sins. నీ పాపమును ఒప్పుకోవాలి. Confess your sins to the Lord. నీ పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. Believe on the Lord Jesus Christ, you will be saved. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుము, నీవు రక్షించబడతావు. So in a Christian life, కాబట్టి ఒక క్రైస్తవ we జీవితంలో can never compromise with the command of God. దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో ఎక్కడ రాజీ పడనటువంటి పరిస్థితులు ఉండాలి. Lord Jesus never compromised. యేసుక్రీస్తు ప్రభువు రాజీ పడలేదు. Unto death, మరణము వరకు విధేయత he చూపించారు. gave himself on the cross. సిలువ మీద తను తాను He అప్పగించుకున్నాడు. obeyed the word of God. దేవుని మాటకు విధేయత He చూపించాడు. told God, I have come to do your will, O God. దేవా నీ చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చానని చెప్పారు. Unto death he obeyed the word of God. మరణము వరకు దేవుని యొక్క వాక్కుకు విధేయత చూపించాడు. Lord Jesus did not compromise. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా రాజీ పడలేదు. My dear brothers and sisters, ప్రియ సహోదరి a సహోదరులారా, Christian life, ఒక క్రైస్తవ జీవితం, a believer's life ఒక విశ్వాసి జీవితం is something like this. ఇలాగుంటుంది. You're standing at one edge of a well, ఒక బావికి యువతల అంచులను నుంచుంటే a very deep well. ఆ బావి లేకపోతే ఆ నుయ్య చాలా లోతైనది. Now you're jumping to the other side. కాబట్టి నుయ్య ఇటువైపు నుంచి నువ్వు అటువైపుకు దూకుతున్నావు. You cannot say, I jumped 80%, but I lost. నేను 80% దూకగలిగాను, అందు గురించి నాశనం అయిపోయానని చెప్పలేవు. What you need to do is you need to jump 100%. నీవు ఆ బావి దాటాలంటే 100% ఈ అంచు నుంచి ఆ అంచుకు దూకాలి. 80% doesn't work out. ఒకవేళ 80% దూకితే పనికిరాదు. 90% doesn't work out. 90% దూకినా నూతులో పడతావు. It should be 100 and nothing less. Even 99 will not work out for a Christian life. ఒక క్రైస్తవ జీవితానికి 100% 99% కూడా పనికిరాదు. What am I trying to tell you? మీతో చెప్పదలుచుకుంది ఏమిటి? 100% obedience is what God expects from you and me. దేవుడు మన నుంచి 100% విధేయత కోరుతున్నారు. One verse we will read and close. ఒక్క వచనాన్ని మనం చదువుకుని ముగించుకుంటున్నాం. 1 Samuel మొదటి సమూయేలు గ్రంథం chapter 15 and verse 26. 26. Yeah, 26. మొదటి సమూయేలు 15:26. Sure. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండానట్టు యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి, God rejected Saul because he disobeyed God. దేవునికి సౌలు రాజు అవిధేయత చూపించిన కారణమున రాజుగా ఉండకుండానట్లు సౌలు రాజును దేవుడే తృణీకరించారు. 22nd verse. 22వ వచనం. Shall we all read? మనమందరము కలిసి 22వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు సమూయేలు said, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. Obeying is what God expects from you and me. విధేయత దేవుడు మన నుంచి కోరుతున్నది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, before going to the table, ప్రభు బలలో చేయి వేసే దానికి ముందే examine yourself. నిన్ను నీవు పరీక్షించుకొనుము. Where are you? నీవు ఎక్కడ ఉన్నావు? Are you in Egypt? నీవు ఐగుప్తులో ఉంటున్నావా? Are you leading a borderline Christian life? లేక రాజీ పడిపోయినటువంటి నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటున్నావా? What is your family doing? How is your family in Christian life? క్రైస్తవ కుటుంబములో క్రైస్తవ జీవితంలో కుటుంబముగా ఎలా ఉన్నారు? Are you serving the Lord with everything that you have? నీకు కలిగి ఉన్న వాటి అన్నిటితో నీవు దేవుణ్ణి సేవిస్తున్నావా? If we are falling short of anything, ఏ విషయంలోనైనా కొరత కలిగి ఉంటే let us ask God to forgive us and take part in the table. క్షమించమని ప్రభువును ప్రాధేయపడి తర్వాత ప్రభు బలలో చేయివేద్దాం. But if you find yourself still in Egypt, ఒకవేళ ఇంకా నువ్వు ఐగుప్తులో ఉన్నట్లుగా ఒకవేళ నీ జీవితాన్ని గమనించుకుని చూసినప్పుడు తెలిస్తే ask God to forgive you and launch out into the deep. క్షమించమని ప్రభువును ప్రాధేయపడి లోతుగా ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.